పక్కకి జరగండి, పక్కకి జరగండి. ఇవన్నీ మామిడి పళ్ళే. బాబు ఇక్కడ కూడా చూపించు. ఇవి చూడండి, ఇవి కూడా మామిడి పళ్ళే. ఎక్కడవని అనుకుంటున్నారా? ఇవన్నీ కొన్నానని అనుకుంటున్నారా? మన టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మొన్న మా పక్కింటి ఆవిడని మామిడి పళ్ళు అడిగానండి. వాళ్ళకి మామిడి చెట్టు ఉంది. ఏమి కొనలేక కాదు, ఉన్నది కాబట్టి అడిగాము. ఆవిడ ఏమందో తెలుసా? ఇంకా అవ్వలేదమ్మా, తర్వాత ఇస్తానులే అంది. అలాగే ఒక 2 రోజులు పోయాక అడిగితే తను ఏమని తెలుసా? అబ్బాయి ఇంకా పరువు ఎక్కలేదమ్మా, తర్వాత ఇస్తానులే అంది. సర్లే అని ఊరుకున్నా. ఒకరోజు రాత్రి ఏమైందో తెలుసా? పెద్ద గాలి వర్షం వచ్చిందండి. ఆ గాలి వర్షానికి చూసుకోండి వాళ్ళ కొమ్మ వచ్చి మా ఇంట్లో పడ్డది. అప్పుడు ఏమైంది? మామిడి పళ్ళన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ అడగగలదా నన్ను? అడగలేదు. ఎందుకంటే మా ఇంట్లో పడ్డాయి కాబట్టి. ఇవి తింటుంటే నిజంగా అండి అబ్బా పంచదార పాకం తిన్నట్టే ఉందండి. అందుకేనండి ఎవరి టైం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఏది రుణమో అదే. ఇప్పుడు మామిడి పళ్ళు ఎక్కడ ఉన్నాయో మా ఇంట్లో ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏంటి ఎండిపోయిన చెట్టు తప్ప ఇంకేమీ లే.